దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారానికి దూరం ఉండండి. దేశ ప్రజలకు పీఎం మోదీ పిలుపు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాబోయేది ఏడాది కాలం పాటు బంగారు కొనుగోలును వాయిదా వేయాలని ఆయన కోరారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దేశ ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బంగారు కొనుగోలుపై విజ్ఞప్తి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో భారత విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల వల్ల మన డాలర్ నిల్వలు తగ్గిపోతున్నాయి కాబట్టి కనీసం 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని ఆయన భారతీయులు కోరారు. పొదుపు మంత్రం, మరికొన్ని సూచనలు. కేవలం బంగారమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు మరికొన్ని మార్గాలను పీఎం సూచించారు. ఇంధన పొదుపు. అనవసరంగా పెట్రోల్, డీజిల్ వాడొద్దు. మెట్రో రైలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కార్ పూలింగ్ పద్ధతులను అనుసరించాలి. వర్క్ ఫ్రం హోం. ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు మళ్లీ వర్క్ ఫ్రం హోం సంస్కృతిని ప్రోత్సహించాలని కోరారు. వోకల్ ఫర్ లోకల్. విదేశీ వస్తువుల కంటే భారత్లో తయారైన వస్తువులకే ప్రాధాన్యతనివ్వాలి. వ్యవసాయం మరియు ఆహారం. రసాయన ఎరువుల వాడకాన్ని 50% తగ్గించాలని, రైతులకు వంట నూనె వాడకాన్ని 10% తగ్గించాలని గృహిణులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకు ఈ నిర్ణయం? బంగారు కొనుగోలు తగ్గితే డాలర్ల ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల రూపాయి విలువ పెరుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ. విదేశీ నిల్వలు పటిష్టంగా ఉంటే నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయి. యుద్ధ ప్రభావం. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని ప్రధాని ఆకాంక్షించారు.